నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు చాలామంది చాలామంది అంటే చాలామంది దాదాపు 3 లక్షలు 4 లక్షల డబ్బు ఏజెంట్లకి ఇచ్చి యూరోప్ పోతున్నారు. ఏజెంట్లకి ఇచ్చి వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ సంపాదన ఉంటుంది. మనం ఆపలేం దాన్ని. సంతోషం, వెళ్ళండి. కానీ అక్కడ పెద్ద పెద్ద వేర్ హౌజెస్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. చాలా అంటే చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందులో పని చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ వేర్ హౌస్లో పనిచేసేందుకు ఒక సర్టిఫికెట్ కావాలి, ట్రైన్డ్ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ మీ దగ్గర ఉందనుకోండి, మీరు బ్రహ్మాండంగా సంపాదించుకోగలుగుతారు. అయితే ఫ్రెండ్స్, ఇంకొక పని మీరు చెయ్యాలి. యూరోప్ వెళ్ళాలి అనుకుంటే, తక్కువ టైంలో ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే, ఒక ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ కోర్స్ చేయండి. ఎక్కడైనా బాంబేలో కానీ యూపీలో కానీ ఎక్కడైనా మీరు వెళ్ళి ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ట్రైనింగ్ చేయండి. దానికి ఏవో 20,000 ఖర్చు అయినా 30,000 ఖర్చు అయినా పర్లేదు. హార్డ్లీ ద ట్రైనింగ్ ఈజ్ ఫర్ అంటే నా దృష్టిలో 3 to 5 అవర్స్లో అయిపోతుంది ట్రైనింగ్. 3 నుంచి 5 గంటలు ఎక్కువ లెక్క. ఇక అది కొద్దిగా సిస్టమాటిక్ వేలో మంచిగా నేర్పుతాం అనుకుంటే 5 డేస్లో 2 అవర్ సెషన్ 2 అవర్ సెషన్లో అయిపోతుంది. ఇదొకటి, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ఒకటి. ప్లస్ నీకు వేర్ హౌస్ అంటే తెలియాలి. అందులో ఏముంటాయి, ఏం వస్తుంది, పోయేదాన్ని ఏమంటారు, వచ్చేదాన్ని ఏమంటారు, ఆ టెర్మినాలజీ మొత్తం మీకు వచ్చిందనుకోండి, మీరు లక్షలు పెట్టి పోతే మీరు ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా పెద్ద మొత్తంలో సంపాదించుకునేందుకు అవకాశం ఉంటుంది. మినిమం ఒక 22 లక్షలు పరాణం, అంటే నెలకు 2 లక్షలు, దాదాపు 2 లక్షలు 1,75,000 సంపాదించే అవకాశం ఉంటుంది. తక్కువ చెప్తున్నా నేను, తక్కువ చెప్తున్నా. అయితే ఫ్రెండ్స్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ కంపల్సరీ వేర్ హౌస్లో పని చేయాలంటేనే. ఇంకా వేరే దాంట్లో పని చేస్తా, నాకు ఫోర్క్ లిఫ్ట్ నేర్చుకుంటా అంటే అలా చేయొద్దు. మీరు వేర్ హౌస్లో పని చేస్తే, మీరు ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ట్రైనింగ్ తీసుకున్నారు అనుకో, దట్ సర్టిఫికేట్ ఆల్సో వ్యాలిడ్. కావాలంటే ఆ దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతో ఫీజు కట్టి అక్కడి లైసెన్స్ తీసుకుంటాం. ఎందుకంటే నీకు ఎట్లాగో పని వస్తుంది కనుక ఈజీగా పాస్ అవుతాం. సో ఇలాంటిది ఒకటి చేయండి. ప్లస్ నేను చెప్తున్నాను కదా, వేర్ హౌజెస్ సంబంధించిన టెర్మినాలజీ కోసం వేర్ హౌస్ ఆపరేటర్ కోర్స్ మనం నిర్వహిస్తున్నాం. మీరు ఆన్లైన్లో జాయిన్ అయినా పర్లేదు, రికార్డెడ్ విన్నా పర్లేదు, మీరు నన్ను 1 to 1 చెప్పమన్నా చెప్తాను, మీకు సర్టిఫికెట్ ఇస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదొక మంచి అవకాశం. గల్ఫ్లో కంపేర్ టు యూరప్, గల్ఫ్లో సాలరీ తక్కువ ఉంటుంది, అది ఒప్పుకోవాల్సింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి జస్ట్ ఐ డోంట్ వాంట్ యూ టు వర్క్ లైక్ ఏ లేబర్. మళ్ళీ అక్కడ మనం దున్నపోతులాగా పనిచేస్తే ఏమొస్తుంది, కొంచెం స్మార్ట్గా పనిచేయాలి కదా. మన నిజామాబాద్ దగ్గర నుంచి ఒక వ్యక్తి వెళ్ళాడు యూరప్. స్పెంట్ అరౌండ్ 3.5 lakhs. యూరప్ వెళ్ళి పాపం అతను 7వ తరగతి 8వ తరగతి చదివాడు. ఫిజికల్లీ ఈజ్ ఫిట్, మంచిగా ఉన్నాడు, హ్యాపీ, పని చేయగలుగుతాడు. మాట్లాడలేడు, కాంట్ టాక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే నీకు ఫుల్ గ్రామటికల్ ఇంగ్లీష్ ఏం అవసరం లేదు. ఐ గో యూ కమ్ అనే భాష వచ్చినా సరిపోతుంది. కానీ అది కూడా అర్థం చేసుకొని అనలేని పరిస్థితి ఉన్న ఈ వ్యక్తిని ఆ ఏజెంట్ మళ్ళీ అక్కడి నుంచి రప్పించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా బాధాకరం. ఈవెంట్ మాల్టా వెళ్ళాడు, మాల్టా నుంచి రిటర్న్ వచ్చాడు. సో భాషను పెంచుకునే ప్రయత్నం చేయండి. ట్రై టు లెర్న్ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకోటి, మీరు ఒక వేర్ హౌస్లో పని చేయాలనుకుంటే మనం వేర్ హౌస్ ఆపరేటర్ అనే ఒక
సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎక్కువ అంతే, ఒక 5 నుంచి 10 గంటలు ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే నేను ఇది సోది చెప్పదలుచుకోలేదు. ఐ వాంట్ గుడ్ టు ద పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ప్లస్ సర్టిఫికేట్ ఇస్తాం కనుక అదొకటి యూజ్ అవుతుంది. మీరు వేర్ హౌస్లో వెళ్ళాలనుకుంటే దయచేసి చెప్పాను కదా, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ అదొకటి నేర్చుకోండి. మీరు డిగ్రీలు చదివినా పర్లేదండి బాబు, మీరు బీఏలు చదివినా బీకామ్లు చదివినా ఇట్స్ గుడ్, యు గో అండ్ లర్న్. మీరు నేర్చుకుంటే మీకు సర్టిఫికేట్ వస్తే మీకు సర్టిఫికేట్ తోటి ఎక్కువ సాలరీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్. మన లక్ష్యం ఏంటి? మన తెలుగు వాళ్ళందరూ బాగా డబ్బు సంపాదించాలి. వేరే దేశాలకు వెళ్ళినా కానీ అక్కడ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించి క్షేమంగా ఇంటికి రావాలని కోరుకునే వాళ్ళలో మనం ఒకరం కనుక. సో ఫ్రెండ్స్, ఈ సూచనలను పాటించే ప్రయత్నం చేయండి. గుడ్ లక్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా యు బెటర్ వాట్సాప్ మీ. ఓకే.